అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడు కలిగినా అది నాకు జీవితంలో అన్నిటికంటే గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. గాడ్స్ గ్రేస్ అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పేది ఆ విషయంలో, ఖచ్చితంగా ఆ విషయంలోనే. సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో దేవుడికి పూజ చేసి టెంకాయ కొట్టినప్పుడు మనం మొక్కుంటాం దేవుడికి. నేను మా అబ్బాయికి చెప్పాను, నేను ఏదైనా మాటలు చెప్తే మా అబ్బాయి రిపీట్ చేస్తాడు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోని చెప్తే వాడు అదే కోరుకున్నాడు. నాకు చదువు బాగా రావాలి దేవుడా అని కోరుకుంటే అదే కోరుకున్నాడు. ఈ రెండే నేను కోరుకునింది. అంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదా అంటే దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. కానీ నేను విపరీతమైన కోరికలు ఎప్పుడు కూడా కోరుకోలేదు నా జీవితంలో. అంటే అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. ఎందుకంటే ఎక్కువ దేవుడిని కోరుకున్నా కానీ దేవుడు కూడా అనుకుంటాడు, ఒరే వీడు సెల్ఫిష్, వీడి సొంత లాభం కోసమే నాకు పూజ చేస్తున్నాడని దేవుడు కూడా అనుకుంటాడు. సో వీ ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్. అంటే నా మెంటాలిటీ చెప్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, చాలా విషయాలు నాకు చెప్పాలని అనిపిస్తుంది కానీ కొన్నిసార్లు మనం చెప్పలేము. బట్ ఇదైతే ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారితో 1-to-1 మాట్లాడే అవకాశం నాకు వచ్చినప్పుడు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టికెట్ల తొక్కిసలాటలో ఐ థింక్ 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు నేను ఒక వీడియో చేశాను. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉండాలని చెప్పేసి సంకల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతకుముందు ఒకరోజే ఉండేది దర్శనం. ఓన్లీ విఐపీలకు మాత్రమే ఆ అవకాశం ఉండేది. తర్వాత కాలంలో ఆ విఐపీలు ఎవరు అంత తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు. అలా కాదు, సామాన్యులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా చిన్న అపశృతి కూడా లేకుండా గత ప్రభుత్వ హయాంలో అది అందరికీ కూడా ఉపయోగపడింది. కానీ జనవరిలో తొక్కిసలాట జరిగి 6 మంది లేకపోతే 7 మందో, నాకు కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు, భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా ఎందుకు ఇది మనం చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకా నేను చెప్పాను కదండి, కొన్నిసార్లు పేర్లు చెప్పలేను, చాలా పెద్ద వ్యక్తులే. నాకు ఒక పెద్ద డాక్యుమెంట్ పంపించి ఒక 60-70 పేజీలు ఉంటుంది. ఒక టీచర్ లాగా, నేను ఒక స్టూడెంట్ లాగా నాకు మొత్తం వారు వివరించి ఇలా మనం అనుకున్నాము, ఇలా రీసెర్చ్ చేసాము, ఇలా చేసిన తర్వాత దాని అవుట్కమ్ ఇది, ఇలా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి మొత్తం వివరించాం. నేను చేసిన వీడియోల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టైం టేకింగ్ స్ట్రెస్ఫుల్ వీడియో అంటే అదే. ఎందుకంటే దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అన్నీ కూడా సక్రమంగా మాట్లాడామా లేదా అన్నది మనం ఆలోచించి మాట్లాడతాం. ఆ వీడియో నేను చేశానండి. ఫస్ట్ ఏం చేశానంటే ఆ 70 పేజీల డాక్యుమెంట్ని ఒక మార్కర్ పెట్టుకుని, అంటే ప్రింట్అవుట్ తీసి మార్కర్ పెట్టుకుని అన్నీ చదివిన తర్వాత నాకు కావాల్సిన పాయింట్ను నేను రెడీ చేసుకున్నాను. వీడియో చేస్తే 45 నిమిషాలు వీడియో వచ్చింది. ఎవరికి ఓపిక ఉంటుందండి 45 నిమిషాలు చూసేది? కట్ చేసి 2 సార్లు ఎడిట్ చేశా. ఏది, నా జాబ్ ముగించుకొని ఈవినింగ్ 6 o'clock ఇంటికి వచ్చి ఆ వీడియో చేస్తే 45 నిమిషాలు వీడియో వచ్చింది. ఒక 2 గంటలు చదివిన తర్వాత వీడియో చేశా. అప్పటికి 9:30, 10 అయింది. 45 నిమిషాలు వీడియో. మళ్ళీ 2 సార్లు చూసి దాన్ని ఎడిట్ చేసి కట్ చేసి అంత చేస్తే లాస్ట్కి 22-23 నిమిషాలకు తీసుకొచ్చేది ఆ వీడియోని. అప్పుడు అప్లోడ్ చేసి పడుకునే టైంకి నాకు తెల్లారితో 2-2:30 అయింది. అందుకే నాకు బాగా గుర్తు, అంటే ఆ టాపిక్ అంత బాగా గుర్తుంది నాకు. అంతగా నేను స్టడీ చేశాను. ఆ ఇష్యూ జరిగిన తర్వాతనే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం నాకు కలిగింది. మాట్లాడుతూ ఈ టాపిక్ కూడా నాకు గుర్తొచ్చి నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. అంటే ఆ డిస్కషన్లో ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నాకు అంత స్టడీ చేసిన తర్వాత నాకు గుర్తుంటుంది కదా,
ఆ వీడియో చేసిన ఒక 10 రోజులకో, 15 రోజులకో నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. అది ఎప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు ప్రభుత్వం అంతకు 3 ఏళ్ల ముందు నిర్ణయం తీసుకున్నారు. ఇది 10 రోజులు ఉండాలి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అని. నేను అంత చదివి, అంత బుక్ మార్క్స్ చేసుకొని, వీడియో చేసి, ఎడిట్ చేసి బాగానే గుర్తుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం పైన 10 నిమిషాలు మాట్లాడారు నాతో. ఐ వాజ్ ఆస్ట్రక్. కానీ శ్రీరంగం అక్కడ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది, వాళ్ళందరినీ కన్సల్ట్ చేసాము, ఇదంతా చేసామని చెప్పేసి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి జగనన్న నాతో 10 నిమిషాలు ఆ విషయం చెప్తే నేను అనుకున్నాను, 1 మెమరీ, 2 భక్తి, 3 చేయాలన్న సంకల్పం. నాకు ఇంకా ఏం మాట్లాడడం అర్థం కాలేదండి. అంటే నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే, స్టార్టింగ్ నుంచి నేను హిందువునే, నాకు దైవభక్తి ఉంది. నాకు ఆనెస్ట్గా చెప్తున్నానండి, వైకుంఠ ఏకాదశి లేకపోతే ఉత్తర ద్వార దర్శనం ఆ టైంలోనే ఎందుకు పోయి దర్శనం చేసుకుంటే నాకు తెలియదు. నేను తిరుపతిలో 3 ఏళ్ళు చదివా. నాకు తిరుపతి వెరీ ఫేవరెట్ ప్లేస్ నా జీవితంలో. అంటే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మంచి జరిగిందంతా తిరుపతిలోనే. బట్ అంత నాకు తెలీదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భక్తి, లేకపోతే దేవుడి పైన ఎంత గౌరవం అనేది నాకు ఆ రోజు అనిపించింది చెప్తానండి ఆనెస్ట్గా. చాలామంది చాలా విధాలుగా, అఫ్కోర్స్ పచ్చ పార్టీ వాళ్ళకు మీడియా ఉంది, వాళ్ళ గొంతు పెద్దది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టారీతిన మాట్లాడతారు. కానీ నాకు ఆ రోజు అనిపించింది, ఈరోజు చెప్పాలనిపించిస్తుందండి. 17 జనవరి 1 ఇయర్ అయింది నేను మాట్లాడి. కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి పైన ఉన్నంత భక్తి నాకు తెలిసి ఎవరికి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది 2 విషయాలు. 1, ఎన్నోసార్లు వారే చెప్తుంటారు, పైనున్న దేవుడు, 2ది ప్రజలు అని. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారిని ఇంకా దేవుడుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఎన్నో విషయాలు ఉంటాయి మైండ్లో. కానీ దేవుడి పైన భక్తి ఎంత ఉందంటే ఇంకా మనం వింటూ కూర్చోవడమే. ఇంకా అది మన అదృష్టం. అమాన్య భక్తులకి, విఐపి భక్తులు కాదు, సామాన్య భక్తులకి ఎందుకు మంచి చేయాలనుకున్నాం. ఇప్పుడు కూడా కొనసాగుతుంది అది. టీడీపీ ప్రభుత్వంలో కూడా కొనసాగించాలి, ఇంకా తప్పని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కొన్ని కుక్కలు వచ్చి మురుగుతుంటాయండి. అంటే నేను పేర్లు చెప్పనులే, కానీ కుక్కలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కుల భావం ఉంది, ఆ మత భావం ఉందని. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకటైతే నేను మనస్ఫూర్తిగా చెప్తా. మా జగనన్న విషయంలో, జగనన్న అంటే హీఈస్ లైక్ అన్నీ తీసుకుంటాడు, అందరి బాధల్ని అన్నీ తీసుకుంటాడు. హీఈస్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్. అంటే బయటికి చెప్పడు. లెట్ మై యాక్ట్స్ స్పీక్ అంటాడు. నేను చేసే పనులే మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి అనే టైప్ జగనన్న. మ్యాన్ ఆఫ్ ఫ్యూర్ వర్డ్స్ అంటారు కదా, చాలా తక్కువ మాట్లాడతాం. ఆ మాట్లాడే మాటలు కూడా ప్రజలకు మంచి జరగాలి, ప్రజల శ్రేయస్సు కోసం మనం మాట్లాడాలి అనే మనస్తత్వం జగనన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే గుండెల్లో నుంచి వస్తుంది మాట. నాటకీయత ఉండదు. నాటకీయత అనే పదానికి అర్థమే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. మనం మంచి చేయాలనుకున్నాం, మంచి చేద్దాం. రాజకీయాలే, ఎమోషన్సే. కానీ ఈ రాజకీయాల్ని, ఎమోషన్స్ని వాడుకొని లబ్ధి పొందాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళు మా జగనన్న కాలి గోటికి సమానం. హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ సింగిల్ పర్సన్, హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, వాళ్ళు వీళ్ళు కాదు, మనమంతా మనుషులం. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం అది.